1947లో స్వతంత్రం వచ్చిన 1949లో మనందరికీ స్వేచ్ఛ వచ్చింది. ఎందువల్లంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా అందరినీ భారతీయులందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలి, భారతదేశాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, అలానే బానిస సంఖ్యలను తెంపి భారతీయులందరినీ ముందుకు తీసుకెళ్లాలని రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అది ఈరోజు నవంబర్ 26వ తారీఖున ఆమోదం పొందడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉంటారు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో, ఆ రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో నేను జనసేన పార్టీ నిర్మాణం చేస్తున్నాను బలంగా. అలానే ప్రతి ఒక్కరిని కూడా గౌరవించి అన్ని కులాలను కలిపి ఆలోచన విధానంతో ముందుకెళ్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. లీగల్ సెల్ కూడా అంబేద్కర్ లీగల్ సెల్ అని జనసేన పార్టీకి నామకరణం చేశారు. అంబేద్కర్ గారు ఎలా అయితే భారతీయులందరూ కూడా బలంగా నిలబడాలని రాజ్యాంగం రూపొందించారో ఆయన స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరికీ సేవ చేయాలని జనసేన పార్టీని కూడా అంతే బలంగా తీర్చిదిద్దుతారు. జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ భాను గారు కూడా ఎప్పుడు బలుగు బలహీన వర్గాల వారిని ముందుకు ప్రోత్సహిస్తూ ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటూ వారికి ఎక్కువగా కూడా నిలబడతారు. ఎందుకంటే దానికి చిన్న ఉదాహరణ, ఆయన ఎప్పుడు కూడా నాలాంటి, ఇప్పుడు నేను చాలా సామాన్యమైన వ్యక్తిని, పార్టీలో ఎంత సీనియారిటీ ఉన్నా నేను ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన అతన్ని. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి వేరే పార్టీ అవసరం ఉంటుందే తప్ప ముందు పెట్టే ప్రయత్నం చేయరు. శ్రీ సామినేని ఉదయ భాను గారు ఎప్పుడు కూడా ఎవరైతే నుంచుంటారో, ఎవరైతే వెనకబడిన వర్గాల వారు ఉంటారో వాళ్ళు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంతటి చక్కని కార్యక్రమం ఉదయ భాను గారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ